హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్లో చాప్టర్ నెంబర్ 12 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హాలో హెమిస్పియర్ మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఒక హెమిస్పియర్ ఉంది, దాని మీద అది ఎలా దానికి సిలిండర్కి జాయిన్ చేసిన షేప్లో ఉంది. ఇక్కడ డయాగ్రామ్ అనేది మనమే డ్రా చేసుకోవాలి. ఓకేనా. గివెన్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. డయామీటర్ ఇచ్చారు మనకి, ఆ రేడియస్ ఇవ్వలేదు. ఓకేనా. డయామీటర్ చాలా మంది డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ అనుకుని సేమ్ అదే నెంబర్తో సమ్ చేసేస్తాం. ఓకేనా. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు డి బై 2, ఇట్స్ 14/2 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. దెన్ హైట్ ఆఫ్ ది వేజల్ మొత్తం హైట్ ఎంత ఉంది, 13 సెంటీమీటర్స్. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్, ఓన్లీ సిలిండర్ హైట్ ఎంత ఉంది, 13 - 7 ఇట్స్ 6 సెంటీమీటర్స్. మేడం 7 ఎందుకు మైనస్ చేసాము అంటే 7 ఎక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కదా, 7 ఎందుకు మైనస్ చేసాం. ఓకే, ఇది రేడియస్ ఎంత వచ్చింది మనకి, రేడియస్ ఎంత 7. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 7. ఇది మొత్తం 13 అంటే 13 - 7 కదా ఇక్కడ వరకు మిగిలినది. అర్థమైందా. నెక్స్ట్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, 2πRh, అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఇట్స్ 2πr². సో ఇక్కడ నుంచి 2πrని కామన్ తీసుకుంటే h ప్లస్ r. వాట్ ఈస్ 2 వాల్యూ, 2, π is 22/7 and r is 7, h is 6 and again r is 7. So 7 cancel, 44, 2 into 22 it's 44, 6 plus 7 is 13. So it's 572 centimeters. Inner surface area of a vessel equal to 572 centimeters square. Next question చూడండి. A toy is in the form of a cone of radius 3.5 centimeters mounted on a hemisphere of the same radius. The total height of the toy is 15.5 centimeters. Find the total surface area of the toy. క్వశ్చన్ చూడండి. ఇప్పుడు గివెన్ మనకి ఏమి ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ స్పియర్ ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది టాయ్, మొత్తం టాయ్ హైట్ ఎంత ఉంది, 15.5 సెంటీమీటర్స్. నా హైట్ ఆఫ్ ది కోన్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ మైనస్ ఆర్. ఓకేనా. ఇప్పుడు ఆర్ అనేది రేడియస్ అనేది మనం మైనస్ చేయాలి. 15.5 - 3.5 ఈక్వల్ టు 12. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. కోన్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలాగే హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కూడా అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో L² ఈక్వల్ టు R² ప్లస్ H². వాట్ ఈస్ R వాల్యూ, 3.5. వాట్ ఈస్ H వాల్యూ, 12. సో హియర్ 3.5² ఈక్వల్ టు 12.52, అండ్ అలాగే 12² మీన్స్ 144. సో L ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ ఈక్వల్ టు πRL ప్లస్ 2πr². ఇక్కడ నుంచి πrని కామన్ తీసుకుంటే L ప్లస్ 2r. పై వాల్యూ 22/7, r వాల్యూ 3.5, అండ్ అలాగే L 12.5 ప్లస్ 2 ఇంటూ అగైన్ r 3.5. ఇక్కడ 5 ఈ 7 అనేది 3.5ని 0.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ 22 ఇంటూ 0.5 ఇంటూ 19.5. సో ఇట్స్ టోటల్ వాల్యూ 214.5 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ ఈక్వల్ టు 214.5 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం చూడండి. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ cone stand, radii being equal to 1 centimeters and the height of the cone is equal to its radius. Okay, find the volume of the solid in terms of pi. ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ని పైలో చూపించాలి. సో గివెన్ రేడియస్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 1, ఎందుకంటే హైట్ రేడియస్ అనేది ఈక్వల్ అని చెప్పారు. సో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, ఇక్కడ మనకి ఇచ్చిన సాలిడ్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం, వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా, 2/3 πr³ ప్లస్
అండ్ అలాగే కోన్కి 1/3 πr² h. ఇక్కడ నుంచి నేను 1/3 πr² కామన్ తీసుకుంటే ఇంక ఇక్కడ నాకు మిగిలితే ఎవరు 2r ప్లస్ ఆల్రెడీ 3 వెళ్ళిపోయింది, 1/3 వెళ్ళిపోయింది, పై వెళ్ళిపోయింది, r² వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ ఎవరున్నారు h. సో ఇట్స్ 1/3 πr² ఇంటూ 2 ఇంటూ r వాల్యూ 1 అండ్ h వాల్యూ 1. సో ఇట్స్ 1/3 πr వాల్యూ 1. సో 1² 1 కదా, 3 విల్ క్యాన్సిల్. పై క్యూబిక్ సెంటీమీటర్స్, వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఈక్వల్ టు పై క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే మన వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.